హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేపల పులుసు అండి ఈరోజు రెసిపీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేశారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ మెథడ్ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈ విధంగా చేస్తే కుదురుతది. ఏ రకం చేప అయినా సరే ఈ స్టైల్ చేసి చూడండి. అస్సలు ఖరాబ్ కాదు. మంచి రుచి వస్తది. ఇంకా నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. నేను కేజీ కొరమీను చేపలు తీసుకున్నా. మంచిగా నిమ్మకాయ, ఉప్పేసి వాష్ చేసుకున్న. మంచిగా వాష్ చేసుకోవాలి. లేదంటే కౌసు కౌసు స్మెల్ వస్తది. కొంచెం కారము, కొంచెమే కారము, పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. మంచిగుంటది అట్లా కలిపి పెట్టుకుంటే. అది కలిపి పెట్టుకోవాలి. చేప గనక సరిగ్గా వాష్ చేసుకోకపోతే అయితే నీసు నీసు స్మెల్ వస్తది. ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇది ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా మెంతులేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, చేదొస్తది. మంచిగా అది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనము ఇట్లా పొడి చేసుకోవాలి. మిక్సీకేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చింతపండు ఫస్టే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఆయిల్ లేకుండా జస్ట్ ఆనియన్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆల్ ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేస్తేనే టేస్ట్ ఉంటది. డైరెక్ట్ ఆయిల్‌లో ఆనియన్స్ అట్లా కాకుండా ఇట్లా ఆనియన్ అనేది ఇట్లా కాల్చుకొని బావుంటది. తర్వాత మిక్సీకేసుకోవాలి. ఇట్లా రఫ్ పేస్ట్‌గానే ఏసుకోవాలి. మరీ మెత్తగా ఏమి ఏసుకోవద్దు. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువనే పడతది. 4 కూడా ఏసుకోండి ఏం గాదు. మంచిగా ఆయిల్ ఏసుకొని అది కాగాలి. మంచిగా వేడి అయిన తర్వాత అప్పుడు మనము ఆవాలేసుకోవాలి. ఆవాలు చిటపటలాడతాయి. అయిన తర్వాత జీలకర్ర ఏసుకోవాలి. జీలకర్ర ఏసుకొని మనం ఇప్పుడు గూడా ఒక ఆనియన్ కట్ జేసి పెట్టుకోవాలి. ఆనియన్ ఏసుకోవాలి, పచ్చిమిర్చి ఏసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి ఏసుకోవాలి. కొంతమంది ఎయ్యరు పచ్చిమిర్చి. బట్ పచ్చిమిర్చి ఏస్తే గూడా చాలా బావుంటది. తర్వాత కట్ జేసి పెట్టుకున్న ఆనియన్ ఫస్ట్ ఏసుకోవాలి. కట్ జేసి పెట్టుకున్న ఆనియన్ ఏసుకొని మంచిగా మిక్స్ జేసుకోవాలి. అది కొంచెం ఇట్లా ఫ్రై అయితున్నప్పుడు ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని అది ఫ్రై గావాలి మంచిగా. ఫ్రై అయ్యి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ఉంటది కదా! ఆనియన్ పేస్ట్ ఏసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఏసుకున్నా ఆనియన్ పేస్ట్. ఏసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు. ఆ పచ్చి వాసనంతా పోయి ఆయిల్ పైకి తేలాలనమాట. తేలుతది. తేలిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఆయిల్ ఇట్లా పైకి తేలాలి. తేలిన తర్వాత ఈ టైంలోనే కొత్తిమీరేసుకోవాలి. కొత్తిమీరేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం కర్రీ ఎంత నిదానంగా చేసుకుంటే అంత టేస్ట్ వస్తది. దన 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 చేస్తే అయితే టేస్ట్ రాదు. సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి మంచిగా నీట్‌గా. ఆయిల్ పైకి తేలుతది. పైకి తేలిన తర్వాత 1 టమాటానే ఏసుకున్నా నేను. ఒక టమాటా ఏసుకున్నా. కొంతమంది టమాటా ఏస్తారు, కొంతమంది ఎయ్యరు. అది ఆప్షనల్. టమాటా ఏసి అది మగ్గిన తర్వాత ఆయిల్ ఇట్లా పైకి తేలుతది. తేలిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 2 ½ స్పూన్స్ కారం ఏసుకున్నా. చేపల పులుసుకి కారం ఉంటేనే మంచిగుంటది. లేదంటే సప్పసప్పగా అనిపిస్తది. నేను 2 ½ స్పూన్ ఏసుకున్నా. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు 3 కూడా వేసుకోవచ్చు. 2 ½ స్పూను తర్వాత సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా ఏసుకోవాలి. సాల్ట్ కూడా మంచిగా కరెక్ట్ ఉంటేనే టేస్ట్ ఉంటది. లేదంటే సప్పసప్పగా అనిపిస్తది. ఎవరికి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ ఏసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గూడా సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. ఆయిల్ ఇట్లా పైకి తేలాలి. ఒక 5 మినిట్స్ అట్లా లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం గదా! అది గుజ్జు తీసుకొని దాంట్లో ఏసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇట్లా కొంచెం మళ్ళీ పైకి తేలుతది.
అప్పుడు మనం వాటర్ ఏసుకోవాలి. నేను ఒక 2, 3 గ్లాసెస్ ఏసుకున్న వాటర్. మీరు చూసి ఏసుకోండి. ఎంత గ్రేవీ గావాలి. కొంతమందికి కన్సిస్టెన్సీ థిక్‌గా ఇష్టం. కొంతమందికి లూజ్ ఇష్టం. అది దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోండి. ఇట్లా మసులుతున్నప్పుడు మనము ఏదైతే పౌడర్ ధనియాలు, జీలకర్ర పౌడర్ అది చేసుకున్నాం కదా! ఆ పౌడరు ఇట్లా బాగా మసులుతున్నప్పుడు ఏసుకోవాలి. 1 ½ స్పూన్ అయినా ఏసుకోవచ్చు. 2 స్పూన్స్ అయినా ఏసుకోవచ్చు. 1 ½ స్పూన్ అయితే కరెక్ట్ ఉంటుంది. ఏసుకొని అది మంచిగా మరుగుతుంటది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే చేపలు కారం, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నామో చేపలు ఏసేసుకోవాలి. నిదానంగా ఏసుకోవాలి. అన్ని చేపలు ఇట్లా ఏస్తే అవి చినిగిపోతాయి. నిదానంగా ఒక్కొక్కటి మెల్లగా వదులుతుండాలి. ఎందుకంటే చేపలు చాలా మెత్తగుంటాయి కదా! ఈ చేపల చేపలేసిన తర్వాత స్పూన్ అనేది పెట్టొద్దు. లేదంటే అవి చితికిపోతాయి. మంచిగా నీట్‌గా నిదానంగా ఏసేసుకోవాలి చేపలు. హ్మ్. స్పూన్ పెట్టకుండా మనం క్లాత్ తోటే ఆ బౌల్‌ని ఇలా ఇలా అంటే అంత మంచిగా చేపలకి పట్టుకుంటది మసాలా, ఆ గ్రేవీ అంతా. స్పూన్ పెడితే చేపలు మొత్తము ఖరాబ్ అయిపోతాయి. మంచిగా అట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పటికే స్మెల్ చాలా బాగొస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ మసాలా దొరుకుతది కదా! ఫిష్ మసాలా ఏసేసుకోవాలి. ఫిష్ మసాలా యేసుకొని మళ్ళీ క్లాత్ తోటే తిప్పాలి. మళ్ళీ క్లాత్ తోటి తిప్పిన తర్వాత అది మంచిగా బాయిల్ అయితుంటది. బాయిల్ అయితున్నప్పుడు ఈ టైంలో కొరియండర్ యేసుకోవాలి. కొత్తిమీర మంచిగా కట్ చేసుకొని కొత్తిమీర యేసుకోవాలి. ఇంకా అద్దిరిపోతది. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చేపల పులుసు. చాలా చాలా బాగొస్తది. ఏ చేపైనా సరే ఈ ప్రాసెస్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.